ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒత్తిడి అసలు ఎలా వస్తుంది గమనించండి. ఒక గ్లాసులో నీళ్లు పోసి ఇలా పట్టుకోమన్నారు మనని. గ్లాసు పట్టుకుని నిలబడ్డాం. ముందు పట్టుకున్నప్పుడు గ్లాసే నీళ్ళే, బరువేం లేవు, ఎంతసేపు అండి పట్టుకోవడం, దానికి ఉంది. కానీ ఓ 2 నిమిషాలు పట్టుకున్నాం, 3 నిమిషాలు పట్టుకున్నాం. తర్వాత అబ్బాయి నేను చెప్పే వరకు అలాగే పట్టుకుని నిలబడమన్నారు. మనం ఏమనుకున్నాం, ఒక 5 నిమిషాల్లో వస్తాడులే, అంతవరకు పట్టుకోమన్నారు అనుకున్నాం. 5 నిమిషాలు అయింది, ఆయన రాలా. చికాకు మొదలైంది. ఏంటి రాడు, పని చెప్పిపోయాడు, వదిలేస్తేనేమో కోపడతాడు, ఇదేం పని రాడు అంటాడు. ఆయన అరగంట అయినా రాలేదు. ఈయనకు ఒత్తిడి పెరిగిపోయింది. చూసుకుని ఇంత చేసి ఈయన బరువు, గ్లాసు నీళ్లు బరువు. ఈయన మొదట పట్టుకున్నప్పుడు ఆ గ్లాసు నీళ్లు 2 మిల్లీగ్రాములు కూడా లేవు, 2 మిల్లీలీటర్లు కూడా లేవు, 2 ml కూడా లేదు. ఇప్పటికీ అరగంట ఆలస్యంగా అవడం వల్ల వాటి బరువు 200 ml అయింది. తర్వాత 2000 ml అవుతుంది. తర్వాత పెద్ద గుండెత్తు బస్తా అవుతుంది టైం గడిచిన కొద్దీ. అంటే ఒత్తిడి ఎక్కడ పెరిగింది అంటే అదే పనిని అలాగే దాని గురించే ఆలోచించడం వల్ల గ్లాసు నీళ్ల బరువు పెరిగిపోయిందా లేదా నీ మనస్సులో. ఖచ్చితంగా నీళ్ళు అలాగే ఉన్నాయి, బరువు అలాగే ఉంది. ఇప్పటికీ గ్లాసు నీళ్లు చూస్తే అదే బరువు వస్తుంది, కానీ నీ మనస్సులో దాని బరువు పెరిగింది. ఎందుకంటే ఎక్కువసేపు పట్టుకోవాలి, వచ్చే వరకు పట్టుకోవాలంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. అది సమయం చెప్పాను కూడా అక్కడ పెట్టేస్తాం, ఆ గడియారం చూస్తూ కూర్చున్నాం. కానీ వచ్చే వరకు పట్టుకోవాలంటే దానికి అర్థం లేదు. ఇంకా మాకు చిన్నప్పుడు మాస్టర్లు శిక్షించే వరకు ఒంగోరా అనేవారు బయట. ఒంగున్నాక నేను వచ్చే వరకు ఒంగోము అనేవాడు. ఆయన సెలవెట్టిపోతే అరగంట ఒంగో, గంట ఒంగో అన్నా పర్వాలేదు, నేను వచ్చే వరకు ఒంగో, నేను వస్తాడో రాడో. ఇదే ఒత్తిడి. అంటే అవి ఏం చేశాడు ఇతను, అరగంట పట్టుకోమన్నా 6 గంటలు పట్టుకోమన్నా బరువు అదే అయినప్పటికీ ఈయన మనస్సులో బరువు ఎందుకు పెరిగిందంటే దాని మీదే దృష్టి పెట్టాడు. దాని మీద దృష్టి పెట్టకుండా ఆ గ్లాసు నీళ్ళు అలాగే పట్టుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, లేదా వేరే ఆలోచనలు, ఉపయోగపడే ఆలోచనలు, తర్వాత చేయాల్సిన పనులు, ఈ గ్లాసు నీళ్ళు ఇక్కడ పెట్టిన తర్వాత వేరే ఏ పనులు చేయాలో ఆ పనికి సంబంధించిన ప్రణాళికలు, ఆలోచనలు ఉన్నాయనుకోండి. ఈ ప్రణాళికల్లో భాగంగా 2 గంటల పైన గడిచిపోతుంది. ఆ మనిషి వస్తాడు, ఆ గ్లాస్ అక్కడ పెట్టేస్తావు. 2 గంటల పాటు అలాగే నిలబడ్డామంటే నువ్వు గ్రేట్ అయ్యా అంటాడు. 2 గంటల పాటు గ్లాసు ఉంది, నీళ్లు ఉన్నాయి, మనిషి ఉన్నాడు, కానీ ఆ మనిషి ఎక్కడ లేడు. తాను చేసుకోవలసిన పని మీద ఉన్నాడు, దైవ ధ్యానంలో ఉన్నాడు, అన్నిటి మీద ఉన్నాడు. ఆయన సమయాన్ని వినియోగం చేసుకున్నాడు. ఇది ఒత్తిడిని జయించే విధానం. దాని గురించి ఆలోచించదు, దాని గురించి ఏ మనస్సులో ఏ ఒత్తిడి ఆలోచన కలుగుతుంది దాని గురించి ఎందుకు ఆలోచించాలి? వదిలేయచ్చు కదా, జరుగుతుంది కదా, మనం చేయవలసింది చేయండి, మిగిలింది వదిలేయండి. ఇంకోటి కూడా ఉంది ఒత్తిడిని నివారించడానికి కూడా. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటే మీకు ఒత్తిడి ఉండదండి. చాలామందికి ఎందుకు ఒత్తిడి ఉంటుంది అంటే ముఖ్యంగా మేనేజర్ స్థానంలో ఉన్న వాళ్ళకి. చాలామంది మేనేజర్లు ఆ టేబుల్ చూస్తూ ఉంటాను నేను, అది మొత్తం రైతు బజార్లో కూరగాయల టేబుల్ కంటే అన్యాయంగా ఉంటుంది. ఇక్కడేవో కాగితాలు, దాని మీద సెల్ ఫోన్ ఉంటుంది కదండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఈ సెల్ ఫోన్ తీస్తాడు, ఆ కాగితాలు ఎగిరిపోతాయి. వాటి కోసం మళ్ళీ ఈయనే తిరగాలి, లేకపోతే బెల్ల కొడతాడు ఆయన రమ్మని చెప్పి, ఆయన వచ్చేలోగా ఇంక 2 ఎగిరిపోతాయి. ఆ కాగితాల మీద సెల్ ఫోన్ పెట్టడం ఏంటి? తీయవలసిన అవసరం లేని పేపర్ పెట్టి అక్కడ పెట్టాలి. సెల్ ఫోన్ ఎలా పెడతారు? కనిపించింది పెట్టేస్తే ఎలాగా? టీ తాగాలనిపించింది అనుకోండి మేనేజర్కి, టీయే తాగాలి, ఇంకే పని చేయొద్దు, ఎవరితో మాట్లాడద్దు కూడా, ప్రశాంతంగా. అవసరమైతే లోపల నమశివాయే, మరో మాట ఉండదు. ఇంకా శివుడు తప్ప మరో మాట ఉండదు. అది శివుడు టీయే. శివుడు కాకుండా మీరు టీ విషయంలో ఏదో ఆలోచించినా అది వేరే అవుతుంది. భగవంతుడి గురించి ఆలోచిస్తే టీ కూడా భగవంతుడే అవుతుంది. భగవద్ధ్యానం అంత గొప్పది. భగవద్ధ్యానం లేకుండా ఒత్తిడి దూరం అవుతుందనుకోవడం, బిళ్ళల వల్ల అవుతుందనుకోవడం, ఆసనాల వల్ల అవుతుందనుకోవడం పొరపాటు. పరమేశ్వరుడి వల్ల ఒత్తిడి దూరమైనట్టుగా మరి దేనివల్ల దూరం కాదు. దైవభక్తి లేనివాడు జీవితం అంతా ఒత్తిడితో పడాల్సింది. భక్తి ఉండాలి, అది కూడా భయం కాదు, లేకపోతే అదో కొత్త ఒత్తిడి అవుతుంది. ఇప్పుడు భక్తి కాకుండా భయం ఉంటే కొత్త ఒత్తిడి అవుతుంది. భక్తి ఉందనుకోండి, ఆయన చూసుకుంటాడండి, మనకేమిటి అంటాడు, యుద్ధం చేస్తాడు వెంటనే. భయం వచ్చిందనుకోండి, చూసుకుంటాడో చూడడో, చూసుకోమని ఇంకోసారి చెప్పడం మంచిది. దేవుడికి చెబుతావు నువ్వు 10 సార్లు, ఏమన్నా రిమైండరా కింద వాడికి ఇచ్చినట్టు, మెమో నోటీసా, దయచేసి మీరు చూసుకుంటారని ఆశిస్తున్నా, ఇవన్నీ ఎవడికి కావాలి? చూసుకుంటానని చెప్పాడు కదా ఆయన, అంతే. ఆ నమ్మకం విపరీతంగా ఉండాలి. భగవద్ విశ్వాసం లేకుండా లోకంలో దేన్ని చేయలేము మనం. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి నివారణ అసలే కుదరదు. ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే ప్రయోజనం ఏమిటంటే, నేను ఆచరించే మీకు చెబుతున్నా, మా ఇంట్లో నాకు పెద్ద సమస్య ఇదే. ఎక్కడ వస్తువులు అక్కడ పెడతాను నేను ఎప్పుడు కూడా. అందరూ పెట్టాలని ఆశించేవాడిని, ఒక 5-6 ఏళ్ల క్రితం నుంచి ఆశించడం మానేసి శుభ్రంగా. ఎందుకంటే అందరూ ఉండరండి, మనకి మళ్ళీ ఎవరిని అనాల్సిన పనిలే. వారు అనుకున్నట్టుగా మనం ఉంటున్నామా? వారు అనుకున్నట్టుగా మనం కూడా ఉండలేదు కదా.
అలాగే ఉండరు. దానికి నేను ఒకటే తమను చాలా ఇబ్బంది పడేవాడిని నిజంగా. ఏమిటో సర్దట్లేదు, అన్నాల బల్ల అలా ఉంది, అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ బట్టలు అలా ఉన్నాయి, ఇవి ఇలా ఉన్నాయి. ఒక 5-6 ఏళ్ల బట్టి ఆ విషయం మాట్లాడడం మానేసి నేను ఏం నేర్చుకున్నాను అంటే ఆ అన్నాల బల్ల నేనే సర్దేయడం, ఆ కనిపించే బట్టలేవో నేనే సర్దేయడం. దెబ్బకి దారికి వచ్చేసింది మొత్తం వ్యవస్థ అంతా. అయ్యి బాబు బయట బోర్డు ఉపన్యాసాలు ఇస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు, పెద్ద మనిషి బయటికి వెళ్తాడు, షూటింగ్లు అంటాడు, మీటింగ్లు అంటాడు, ఏం తింటాడో తెలియదు. ఇంటికి వచ్చాక మళ్ళీ ఈ కర్మ కూడా ఆయనకేనా అని అందరిలోనూ మార్పు వచ్చిందండి. నేను అదృష్టవంతుడిని, భగవంతుడు నన్ను కాపాడుతున్నాడు. నేనేం చెప్పలేదు. ఇంకా 5-6 ఏళ్ల క్రితం నేర్చుకుని అంతకుముందు చికాకు పడేవాడిని. పాపం దానివల్ల తగాదాలు మీకు మళ్ళీ అందరూ ఉంటారా అనేది సహజం అది. కానీ ఇప్పుడు మారారు హాయిగా, నాకంటే ఎక్కువ చేస్తున్నారు. కుటుంబ సభ్యులే, భార్య సహా, పిల్లలు సహా. ఇలా ఉంటే నాన్నగారికి నచ్చదు అంటే నేను చెప్పాను, నాన్నగారికి నచ్చదని కాదు అబ్బాయి, నీకు బాగుందో లేదో చూసుకో అన్న. ఈ సెంటిమెంట్తో చెయ్యిద్ది ఇక్కడ. రేపొద్దున నాన్నగారికి నచ్చుతుంది, నాన్నగారు సిగరెట్ కలుస్తాడు, నాన్నగారికి నచ్చుతుందో నువ్వు సిగరెట్ కలుస్తావా? నేనే చెబుతాను స్పష్టంగా, నాన్నగారికి నచ్చుతుందని పని చేయక. నేను చెడ్డ పని చేస్తే నువ్వు పని చేస్తావా? నీకు నచ్చిందా లేదా? నీకు ఎందుకు నచ్చకపోతే కారణం చెప్పిన ఎత్తు ఉంది దానికి. అది ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకుంటే వెంటనే దొరుకుతుందండి. కరెంటు పోతే ఏ ఇంట్లోనైనా సరే కళ్ళు మూసుకొని చేయబడితే కొవ్వొత్తి అగ్గిపెట్టి దొరకాలండి. అక్కడ ఎటువంటి ఒత్తిడి ఉండదండి. ఖచ్చితంగా అటువంటి ఇంట్లో ఒత్తిడి ఉండదండి. మన ఇంట్లో దొరుకుతుందా? అసలు ఆ కొవ్వొత్తి ఎక్కడుందో, అది కొన్నామో లేదో. కొవ్వు ఉంది, ఒత్తి ఎక్కడది? ఒంటి నిండా కొవ్వు ఉంది, ఒత్తి ఎక్కడుంది? కొవ్వొత్తి ఉండుగాక అగ్గిపెట్టి ఎక్కడు? అయ్యి బాబోయ్, అది ఎక్కడుందో, ఎవడి జేబులో ఉందో లేదో. అసలు ఈ రెండు ఎక్కడున్నాయో అని చీకట్లో తడువుకుంటూ వెళ్ళి ఆ కొవ్వొత్తి కోసం వెళ్ళి దేన్నో గుద్దేస్తాడు. వెంటనే ఈ కోపం, ఎక్కడొక్కడ పెట్టమని చెప్పానా అంటే, మీరు పెట్టుకోవచ్చుగా, నాకు చెప్పడం ఏంటి అంటుంది. ఇప్పుడు కొత్త తగాదా మొదలైంది ఇక్కడ. 5 నిమిషాల్లో కొవ్వొత్తు దొరుకుతుందో లేదు కానీ కరెంట్ వస్తుంది. వెంటనే అమ్మాయ్య వచ్చింది అంతే, అయిపోయింది. ఇంక ఆ మాట అయిపోయినాయి. ఇంకా పోనీ ఇప్పుడేనా? కరెంటు పోయినప్పుడు మనం కొవ్వొత్తు కోసం వెతుక్కున్నాం కదా, చీకట్లో మనం చెయ్యి పెట్టగానే దొరికేలా చేసుకోవాలి. ఇక నుంచి అయినా కొవ్వొత్తి అగ్గిపెట్టి పక్కనే ఒక చోట పెడదాం. అది చీకట్లో కూడా వేలు పట్టదగిన చోట్లో పెట్టాలి. అందుకని పావులు ఉండే చోట, తేళ్ళు ఉండే చోట, బూజు ఉండే చోట పెట్టకూడదు. దాన్ని చేయి పెడితే చేయి కొరుస్తుంది. ఏదైనా చీకట్లో వేలు పెట్టినా ఏమీ కానీ చోటు కూడా చూసుకుని అక్కడ పెట్టి అందరూ ఇగో ఇక్కడ ఉంది, కరెంటు పోయినప్పుడు ఈ పని చూసుకోండి. 5 నిమిషాలు మించిపోతే, అంతకంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే బాధపడక్కల. అప్పుడు ఒక చోట కూర్చో, కదలక అక్కడి నుంచి కదిలితే ఎవడో గుద్దేస్తాడు వచ్చేసి చీకట్లో. కూర్చో, నమ శివాయ అని ధ్యానం చేసుకో. ఈ 5 నిమిషాలు భగవద్ ధ్యానానికి కేటాయించాం. కరెంటు పోవడమే మనకు ఉపయోగమైంది. మేకింగ్ డిజడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అది ఒత్తిడి నివారణకి ప్రధాన సాధనం. అంతా మన మంచికే. కరెంటు పోవడం కూడా మన మంచిగా. పైగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా మేము చూస్తున్నామండి, కరెంటు పోవడం చాలా తక్కువ ఉండే హైదరాబాద్లో. ఎప్పుడైనా 10 నిమిషాలు వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు, అది కూడా ఈ ఏరియాలో ఉండదని ఏదో ఇస్తున్నారు. అంతేమి ఇబ్బందులు పడలా, అంతకుముందు చాలా పడ్డాం. ఏదో అది ఒప్పుకోవాలి మన విషయం. అది పార్టీలతో ప్రభుత్వాలతో మనకి మధ్యలో జరిగింది వాస్తవం, ఒప్పుకోవాలి. ఇంకెందుకు బాధపడాలి ఊరికే? ఆ సమస్య పరిష్కారం అయిపోయింది కదా. యాక్చువల్లీ ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే చూడండి, మనం సాధారణంగా ప్రయాణం చేసేటప్పుడు సర్దుకునేటప్పుడు ఆ వస్తువులు పెట్టుకోకపోవడం వల్లే చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ సమయానికి పొద్దున్న బయలుదేరుతూ ఉంటాం, బూట్లు తుడుచుకోవాలి. బూట్లు తుడుచుకోవాలంటే ఎప్పుడు తుడవాలండి? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బద్ధకం కొద్దీ వెళ్లే ముందు అక్కడ నిలబడి, ఆ చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడి అప్పుడు బూటు తీసి కుడి చేత్తో తుడుస్తాడు. భార్యను తొడవమన్నా భర్తను తొడవమన్నా బాగుండదుగా, ఇద్దరు మేనేజర్లేగా. భార్య మేనేజర్ అయినా భర్త మేనేజర్ అయినా ఆ చెప్పులు, ఇంకా ఆడవాళ్ళ చెప్పులు కొంచెం నయం, వాళ్ళు బూట్లు వెయ్యరు. వాళ్ళు ఏవో వేస్తారు, అవి పెద్ద తొడవకపోయినా పర్వాలేదు. మగాళ్ళకి సంత ఏమిటంటే బూట్లు వేస్తారు, షూ వేస్తారు. అందులో వెళ్ళగానే ఏం చేస్తారు, ఈ హడావుల్లో ఈ సాక్స్ తీసి లోపలికి గెంటేస్తారు. మొత్తం చెమట సాలీళ్ళు అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ ఇంటి దగ్గర బూట్లు విప్పినప్పుడు ఆ సాక్స్ తీసి దాన్ని తిరగేసి బూటు మీదే ఎండబెట్టాలి, ఆరబెట్టాలి. కాస్త హాయిగా సుఖంగా ఉంటుంది. ఆ సాక్స్ ఎవడో పట్టుకుపోతారో, పట్టుకెడితే అంతకంటే అదృష్టవంతులు లేడు. పోనీ మన శంకలు ఇవే, తీస్తే పట్టుకుపోనే ఇంకోటి కొనుక్కుంటాం సంత. దాని గురించి ఎందుకు? దాంట్లో దోపాం పట్టుకెళ్ళి. అప్పుడు ఎప్పుడు తీసాం? టిఫిన్ తిన్నాక, తయారయ్యాక, పేక్కో తోక టై కూడా పెట్టుకున్నాక, అప్పుడు బయటికి వెళ్ళాక చెప్పులు స్టాండ్ మీద కాళ్ళు పెట్టి, అప్పుడు గొడ్డేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాలి గుడ్డకి. అక్కడ చెప్పుల స్టాండ్లో ఖచ్చితంగా చెప్పులు ఉండి అక్కడ తుడుచుకునే గుడ్డ కూడా ఉండాలి. మా ఇంటికి వచ్చి చూడండి, చెప్పుల స్టాండ్లో చెప్పుల గుడ్డ ఉంటుంది, అది ఎగిరిపోకుండా ఒక క్లిప్ కూడా ఉంటుంది అంతే. అదే గరికిపాటి. చెప్పుల స్టాండ్లో ఉన్న గుడ్డ ఎగిరిపోకుండా ఒక క్లిప్ ఉంటుంది అక్కడ. అవును, గుడ్డ ఎగిరిపోతుంది, బయట వరండాలో పెట్టాం, గాలుస్తే ఎగిరిపోతుంది. అప్పుడు గుడ్డ ఏదైనా ఆవిడ అడిగితే ఇస్తుందా? నేనే పెట్టాను కదా అక్కడ, గుడ్డ పెట్టాం. ఇంటికి వచ్చిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు, ఓ ఇదేమిటండి ఈ సెట్టింగ్ అన్నారు. ఇందువల్లే మనం సుఖంగా ఉన్నామని చెప్పాను నేను.
ఖచ్చితంగా ప్రతిరోజు ఉద్యోగంతో సంబంధం లేకుండా, ప్రయాణంతో సంబంధం లేకుండా 5:25కి మా ఇంటికి మీరు వస్తే నేను చెప్పులు తుడుచుకుంటూ ఉంటాను ఖచ్చితంగా. దట్ ఈస్ టైం. 5:25 నుంచి 5:30 ఖచ్చితంగా 5 నిమిషాలు చెప్పులు తుడుస్తా. నా చెప్పులే తుడుస్తా, ఇంకెవరు చెప్పులు తుడిచే అవకాశం ఇంతవరకు రాలి. నేను సిద్ధమే కానీ వారు ఒప్పుకోవట్లేదు. అలా ఉంటే చూడలేను, కానీ మరి ఏం చేస్తాం, అదో పాపం అంట. సరే కానీ అంటాను. దాంట్లో నాకు ఎప్పుడు చెప్పులు ఇబ్బంది కలిగి వెంటనే వేసుకెళ్ళిపోతాం, అంతే, ఇంకా అయిపోయింది అది. అంటే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాం. ఈ చెప్పులు కూడా ఇక్కడే ఉంటుంది, దాని క్లిప్ ఇక్కడే ఉంటుంది ఖచ్చితంగా. పని చేసుకునే వస్తువులు ఇలా ఉన్నాయి, ఇలాగే ఉన్నాయి. ఈ సీసా ఎక్కడ ఉందంటే ఇక్కడ పెడతాను, ఈ సీసా ఎక్కడ ఉందో తెలియదు, దీనికోసం తిరగడం సరిపోతుంది ఇక్కడ. రామకృష్ణ పరమహంస చెబుతారన్న గొప్ప విషయం, భగవద్ దర్శనం కావాలి అంటే, ఆత్మసాక్షాత్కారం కావాలంటే ఏం చేయాలంటే, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టు సాక్షాత్కారం అవుతున్నారని ఆయన. అదేమిటండి, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడానికి ఇవేవో ఇంట్లో ఉండే కొవ్వొత్తులు, నీళ్ళ సీసాలు, చెప్పులు, లేకపోతే కాగితాలు, ఇలాంటివన్నీ ఎక్కడక్కడ పెట్టడానికి ఆత్మసాక్షాత్కారానికి సంబంధం ఏమిటంటే, ఎక్కడ వస్తువు అక్కడ పెడితే నీ కళ్ళు మూసుకున్నా కూడా గుర్తుంటుంది కదా, అక్కడికే వెళ్ళాలి, అది దొరుకుతుంది, ఇంకో చోట దొరకదని. అలాగే ఈ జీవుడనే వస్తువు దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చావయ్యా, మళ్ళీ వాడి దగ్గరే పెట్టాలని నీకు తెలుస్తుందయ్యా అన్నాడు ఆయన. ఇది పరమహంస. వేదాంతానికి జీవితానికి అన్వయం అదండి. ప్రాక్టికల్ ఫిలాసఫీ ఇది. అనుష్ఠాన వేదాంతమా కాదా? కేవలం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం అనే చిన్న పని ఒక 10 ఏళ్ల పాటు మానకుండా చేస్తే ఖచ్చితంగా ఈ జీవుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ శరీరంలో ఉంటాడు, చచ్చిపోతాడు అనుకోకండి, బెంగట్టుకోకండి. శరీరంలో ఉంటాడు, కానీ వాడు మనస్సంతా దేవుడి మీద ఉంటుంది. నేను అక్కడ వాడిని కదా, నేను అక్కడ వాడిని కదా, ఇవేమిటి ఈ చెత్త అంతా నాకు, ఈ పెంట అంతా నాకేమిటి, ఈ సంసారం అని, ఉద్యోగం అని, ఏమిటి ఇదంతా, దీనివల్ల నాకు కలిసి వచ్చింది ఏమిటి, మనశ్శాంతి లేకుండా పోయింది అని వెంటనే భగవద్ ధ్యానంలో పడతాడు. అది కదా కలిసి వచ్చేది, అంతిమంగా అదే కదండి కలిసి వచ్చేది. అందుకని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం అనే దాని ద్వారా కూడా అంత చేయొచ్చు. అలాగే మేనేజర్లకు సాధారణంగా ఎదురయ్యే సమస్య ఉద్యోగులు సెలవులు పెట్టడం. రోజు రాగానే ఉద్యోగులు హాజరై చూస్తాడు. 10 మంది ఉండేవారు బ్యాంకులో, 5గురే ఉన్నారు, ఎలా పని చేయాలి ఇక్కడ, వెంటనే నిజమే, పని చేయాల్సింది వాళ్ళే మీరా, 5గురు ఉన్నా 10 మంది ఉన్నా పని పంచుకోవాల్సింది వాళ్ళే. అంత అత్యవసరమైనది ఏదో, ఇవాళ పంపాల్సిన నివేదిక ఏదో ఉంది, ఆ పని మనమే తీసుకుంటాం, చేసేస్తాం, అంత అత్యవసరమైతే. లేకపోతే రేపు పొద్దున్న వచ్చాక చేయిస్తాం, ఉన్నవాళ్లతోనే చేయించవచ్చు, కాస్త ప్రశంసించడం ద్వారా చేయించవచ్చు, వాళ్ళకి మామూలుగా ఉండే పనిని తగ్గించడం ద్వారా చేయించవచ్చు. మామూలుగా వాళ్ళు రోజు చేసే పని ఉంటుంది, అది కొంచెం తగ్గిస్తే ఇచ్చేస్తారు. దొరికాడు కదా అని అస్తమానం ఒకడనే తోమేస్తూ ఉంటే వాడు వీఆర్ఎస్ పెట్టేస్తాడు, పడలేకపోతున్నావురా బాబా అని అన్నీ నాకే చెప్తున్నాను. ముందు ఏదో గొప్పగా అనుకుంటాడు, తర్వాత మాత్రం చంపేస్తున్నారు, పట్టుకున్నాను, ఏం వస్తుందో తెలియదు ఈయనక, నీకు ఎందుకని నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా అంటాడు. అప్పటికి ఈయన ఉండడు ఇక్కడ, ఈయన కాశ్మీర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏంటి చూసుకునేది ఈయన? ఈ ప్రమాణాలు నమ్మడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు, ఉద్యోగం మాత్రం వాడేసుకున్నారు. ఆయన అనుకుంటాడు ఖచ్చితంగా, అది ఈ ప్రమాణాలు అనవసరం అండి ఖచ్చితంగా. ఏమైనా నువ్వు చేయబోతే ఎవరు చేస్తారా, చేయగలవు, నడిచే ఎద్దున పొడుస్తారా, ఏం చేయమంటావు, నువ్వు కాస్త బాగా చేస్తావు నాన్న, కూర్చో, నీతో పాటు నేను కూడా కూర్చుంటా, నీకు ఏమి ఇష్టం, కూల్ డ్రింక్ కాదు, జ్యూసా చెప్పి తెప్పిస్తా, ఇందులో పోయేది లేదండి పెద్ద, మన సొంత డబ్బులతో తెప్పించడం వచ్చే నష్టమే లేదు. అలాగే ఉన్న ఉద్యోగుల్ని ప్రశంసించి పనిచేసుకోగలిగితే ఉద్యోగుల హాజరు గురించి మనం అంత ఆలోచించక్కల. అలాగే పదోన్నతి, ప్రమోషన్ల గురించినటువంటి కంగారు మనస్సులో పెట్టుకోకపోతే ఇక్కడే ఉండిపోయాం, ఇంకా జోనల్ ఆఫీస్కి వెళ్ళా, రీజనల్ ఆఫీస్కి వెళ్ళా, అమ్మ నేను ఇంకోలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఎన్ని చోట్లకి వెళ్ళినా చివరికి వెళ్ళాల్సింది ఒక్క చోటకే కదా, అది ఎప్పుడూ మనస్సులో ఉండాలండి. అక్కడ మీరు గమనించండి, ఆర్ఎం, జిఎం, క్లర్కు, క్యాషియరు, రాజు, పేద ఏం చూడరండి, పంపేస్తారంతే, వెంటనే 24 గంటల్లోగా పంపేయాల్సిందే. ఎప్పుడో అప్పుడు దేహానికి ఆ స్థితి తప్పదు కదా. మరి ఆ తర్వాత పరిస్థితి ఏమిటి, ఇక్కడ ప్రమోషన్ అంటున్నాం కదా, తర్వాత జన్మ అది కూడా ప్రమోషనే కదా, మంచి జన్మ రావాలని కోరుకుంటాం కదా, మరి ఆ ప్రమోషన్ కూడా ఇక్కడ పునాది వేసుకోవాలి కదా. ఆ హరిస్మరణ ఏమైనా చేసామా, ఆ భగవత్స్మరణ చేసామా, ఆ ధ్యానం చేసామా, కనీసం ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఏదైనా రాత్రి పడుకోబోయే ముందు ఒక అరగంట, 10ంటికి పడుకున్నా 11ంటికి పడుకున్నా పర్వాలా, ఆ పడుకోబోయే ముందు ఒక అరగంట కేటాయించుకుని మనం చదివామా. తెల్లారు వేస్తే బోళ్ళు పనులు ఉన్నాయి, ఈ పుస్తకాలు చదవడం మనకు కుదురుతుందా, గరిగిపట్టి వారు చదువుకుంటారు ఇవన్నీ, అందుకే గరిగిపట్టి వారు సుఖంగా ఉన్నారు. మా కోసం రాశారు పుస్తకాలు, మీరు చదవరా, ఎవరో చదవాలి, మీకు అర్థమయ్యే పుస్తకాలు తెలుగులో ఉన్నాయి, హాయిగా వచనంలో ఉన్నాయి. ఊరికే ఏదో వ్యక్తిత్వ వికాసం మీద రాసే పుస్తకాలు ఒత్తిడిని జయించడం ఎలా, అవి కాదండి, మీరు అవి గమనించండి దయచేసి, చదవచ్చు, నేను కాదనట్లా, కానీ ఎక్కడ దేవుడు ప్రసక్తి ఉండదండి వాళ్ళ పుస్తకాల్లో, చాలా చోట్ల అది పొరపాటు జరుగుతుందండి. వాళ్ళు దేవుని ఒప్పుకోరండి, వాళ్ళు 100 ఒత్తిడిని జయించుటకు 100 పాయింట్లు, ముందు 100 గుర్తెట్టుకోవడం పెద్ద ఒత్తిడి, 100 గుర్తెట్టుకోవాలి. పైగా ఇందులో ఏది మర్చిపోయినా అది 79 సంథింగ్ ఈజ్ దేర్, చచ్చిపోక ఇప్పుడు 79 లేకపోతే నష్టం లేదు. ఏంటంటే గుర్తెట్టుకునేది 100 పాయింట్ల ఒత్తిడి నివారణకి ఇంతంత పుస్తకాలు రాసేసారు. విజయానికి 5 మెట్లు 6 మెట్లు మొత్తం 36 మెట్లు అంటుంది.
ఏమీ లేవు. దేనికైనా రెండే మెట్లు, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. ఇంతకు మించిన మెట్లు ఉండవు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నేను పుట్టించిన దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఈ రెండు మెట్లు చేయకపోతే కూడా రెండే మెట్లు, అన్నవరం మెట్లు, తిరుపతి మెట్లు, దిక్కులేదు ఇంకా, అక్కడ కూర్చో అంతే. మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన పుట్టించిన భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఈ మెట్లు ఏంటంటే ఇక్కడ మొత్తం 36 మెట్లు. ఇక్కడ ఈయన 6 రాస్తే ఇంకోటి 7 అంటాడు పుస్తకం పెంచేసి. ఈ మొత్తం అన్ని గుర్తు వరుసగా చేస్తున్నామా లేదా, వరుసగా చేస్తున్నామా చెయ్యవు. ఏమిటట అసలు ఏమవుతుంది జీవితం పోతే అని ఒక్కసారి ఆలోచన. ఈ క్షణంలో ప్రాణం పోతే ఎవరండి, మనం మేనేజరా, లేకపోతే కింద క్లర్కా, లేకపోతే మంచినీళ్ళు మోసేవాడా, కింద కస్టమర్రా, లేదా కష్టాలు పడేవాడా, ఎవరు చూశారండి ఆ విషయాల్ని? ఈ వేదాంత ధోరణి ఎప్పుడూ మనస్సులో ఉండాలి. మహాతత్వవేత్త నిసర్గదత్త మహారాజ్ అని బొంబాయిలో ఉండేవారు. ఒక ఇరుకు సందులో తమ్ముడు కొడుకు ఇంట్లో ఉండేవాడు. ఆయన తమ్ముడు కొడుకు ఇంట్లో మరొక జిడ్డు కృష్ణమూర్తి గారు, మరొక రమణ మహర్షి ఆయన గురించి చెప్పాలంటే బీడీ బాబా అనేవారు. ఆయన బీడీ కొట్టులో ఉండేవాడు. ఎందుకంటే తమ్ముడు కొడుకు పోషణలో ఉన్నాడు. ఆయనకి బీడీ కొట్టుంది, ఈయన బీడీలు అమ్మేవాడు. మరి ఆయన నన్ను పోషిస్తున్నాడండి, ఆయన వ్యాపారం నేను చేయాలి కదా అనేవాడు. ఈయన బీడీలు అమ్మేవాడు. బీడీ బాబా అనేవారు. ఆయన కూర్చున్న వాళ్ళకి వేదాంతం బోధించేవాడు బీడీ కలుసుకుంటుంటే. ఆయన మాటలు వినడానికని ఆయన సాయంత్రం 5 నుంచి 6 మాట్లాడేవాడు, 1 గంటే. అది కూడా తమ్ముడు కొడుకు ఇంట్లో డాబా మీద చిన్న గదిలో ఉండేవాడు. ఆయన ఆ గదిలో కూర్చుని ముందుకు వచ్చి మడత కుర్చీలో కూర్చుని మాట్లాడేవాడు. ఆ మాటలు వినడానికి ఈ బొంబాయి నుంచి కాదమ్మా, లండన్ నుంచి వచ్చేవారు జనం. లండన్ నుంచి వచ్చేవారు జనం, విమానాల్లో వచ్చేవారు. నేను చెబుతున్నది 60 ఏళ్ల క్రితం మాట. లండన్ నుంచి విమానాల్లో వచ్చేవారండి నిసర్గదత్త మహారాజ్ బీడీ బాబా ఆయన మాటలు వినడానికి. మీకు ఆ పుస్తకాలు కావాలంటే అమృతధార, ఖడ్గధార, నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు, ఆయన తత్వవేత్త, ఆయన మాటలన్నీ పుస్తకాలుగా రాశారు. మీకు నవోదయాలు విశాలాంతంలో దొరుకుతాయి, చదవండి. చిన్న చిన్న పుస్తకాలు, ఒక్కోటి 100 పేజీలు మించి ఉండదు. అటువంటిది ఒకటి కొనుక్కుని రాత్రి మీరు పడుకునే చోట ఆ మంచం దగ్గర పెట్టుకుని వెనకాల పుస్తకం మీద లైటు పడేలా చేసుకోవాలి. మన మొహం మీద కాదు, పుస్తకం మీద లైటు పడాలి. మనం పడుకున్నా కూర్చున్నా పర్వాలేదు. అప్పుడు ఆ పుస్తకం చెబితే నిద్ర వచ్చినప్పుడు పడుకోండి. ఖచ్చితంగా ఒక 6 నెలల పాటు నేను చెప్పిన పుస్తకాలు చదవండి, మీ ఒత్తిడి మొత్తం దూరం అయిపోతుంది. అనుమానం వెళ్ళ వాళ్ళకి నాకు కమిషన్ ఏం లేదు, దయచేసి అపార్థం చేసుకోకండి. మంచిది కాబట్టి చెబుతున్నాను. ఏంటంటే అందులో ఈ మెట్ల బిజినెస్ ఉండదు. ఇక్కడ మెట్లు గుట్లు అంటాం. ఒకటే లెక్క, వదిలేయవలసిన విషయాన్ని వదిలేయి. జీవితం ఎప్పుడు సుఖంగా ఉండాలి, ఏ ఒత్తిడి లేకుండా ఉండాలంటే 3 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఒక్కటే లెక్క, ఎప్పుడు ఆచరిస్తున్నామా లేదా అని చూడాలి. 3 జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఏ ఒత్తిడి ఉండదు మనిషి మీద ఈ 3 ఉంటే. నిన్న మనం మేనేజర్గా ఉన్నాం, పైవారు ఎవరో వచ్చారు, ఏదో జరగలేదు అన్నారు. వదిలే ఆ విషయాన్ని, వదిలే, ఇంక జరగకుండా చూసుకో అంతే. అలా అంటాడా ఇంతకాలం చేసిన సమంతా బూడిదలో పోసినట్టు పోయింది. అసలు వీడు నా పైవాడు అవ్వడం శని అయిపోయింది, వీడికంటే నేనే ముందుకెళ్ళాలి, వెళ్ళలేపోయా. ఇంత రగడ అనవసరమమ్మా. ఇది మరింత పెంచేస్తుందా కదా. ఈ మాటలు ఎవడో మోసేస్తాడు ఆయనకి. ఈ మన దగ్గర ఉన్నవాళ్ళలోనే మోసేస్తాడు. మిమ్మల్ని ఇలా అన్నాడు సార్ అని ఇంకోసారి ఇంకా కత్తేసుకొస్తాడు. ఇన్స్పెక్షన్ రాడు, కత్తేసుకొస్తాడు. ఎందుకు వచ్చింది ఈ బాధ? అన్నది ఏదో అన్నాడు, అయిపోయింది. మనం నిజంగా తప్పు చేస్తే జాగ్రత్త పడదాం, లేకపోతే వాడి కర్మ. ఏదో అన్నాడు, వదిలే, జరిగింది మర్చిపో. సన్మానం కూడా మర్చిపోవాలి. అలాగే నిన్న మనకి పెద్ద మేనేజర్ కదా, ఆర్ఎం గారు కదా అని మొత్తం ఒక 100 మంది వచ్చి దండలు వేశారు. ఇంకా ఆ సన్మానం గురించి భార్య దగ్గర ఎక్కువ చెప్పక్కల్లా. ఆవిడకి మన శక్తి సామర్థ్యాలు ఏమిటో, మన సన్మానాలు ఏమిటో ఆవిడకి బాగా తెలుసు. ఎంత చెప్పినా ఒకటే. చేశారులేండి, చెబుతున్నారు ఎక్కడంటారు. నా భర్తను మించిన వాడు లేడు అని భార్య పరోక్షంగా ఎవరి దగ్గరైనా అనగలిగితే, ఆ మాట మనకు తెలిస్తే ప్రపంచంలో అంత గొప్ప సన్మానం మరొకటికి జరగదండి. ఆ మాట మనం సంపాదించుకోవాలి. నా భార్యను విడిగా ఇంటర్వ్యూ చేస్తే ఎవరన్నా, మా ఆయన దేవుడండి నిజంగా నన్ను చల్లగా చూసుకుంటున్నాడు అంటే అప్పుడు నా గొప్పతనం లెక్క. నేను ఎన్ని మాటలు చెప్పినా సరే ఆవిడ నుంచి ఆ యోగ్యతా పత్రం నాకు రావాల్సిందే. రానంత వరకు నేను సరైన మనిషిని కాదనే లెక్క. మా నాన్నగారు మమ్మల్ని ఏదో కోపడచ్చండి, సరిగ్గా పెంచారండి, అందువల్లే మేము బాగున్నామండి అని 2-3 ఏళ్లకైనా పెద్దవాళ్ళైన నా కొడుకులిద్దరూ అనగలిగితే నేను అప్పుడు సరైన తండ్రిని కింద లెక్క. నేను ఎన్ని సహస్రావధానాలు చేసినా సమస్య లేదు. సరైన తండ్రిని, సరైన భర్తని, సరైన కొడుకుని కాకపోతే జీవితం విఫలమైనట్టే లెక్క. వాళ్ళందరి నుంచి మనకు యోగ్యతా పత్రాలు రావాల్సిందే. అంటే ఏది అనుబంధంగానే ఉండాలి, బంధం కాకూడదు. వాళ్ళ బెదిరింపులకు మనం లొంగొద్దు, వాళ్ళ కోరికలన్నీ మనం తీర్చాల్సిన పని లేదు. తీరగలిగిందే చెబుతాం, లేదు వదిలేస్తాం.